హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 kg మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అందులోకి 2 టీ స్పూన్స్ ఫుల్గా కారం పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఫుల్గా పెరుగు వేసి ఈ మసాలా మొత్తం మటన్కి పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఇప్పుడు మరో చిన్న ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు వేయించుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయండి. వేసి వేయించుకోండి. ధనియాలు జీలకర్ర మనకు లైట్గా వేగిపోయిన తర్వాత గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. గసగసాలు వేయగానే ఒక్కసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను కొబ్బరి పొడి ఆల్రెడీ కొబ్బరిలు వేయించి పొడి చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వేయలేదు. మీకు వేయించిన కొబ్బరి పొడి లేకపోతే ఇందులోనే ముందు కొబ్బరిలు వేసి వేయించుకొని తర్వాత ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి వేయించి దించుకోండి. ఇలా మొత్తంని గ్రైండ్ చేసుకోండి. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసి మటన్ మొత్తం మునిగే వరకు ఒక 150 ml వరకు వాటర్ పోసుకోండి. పోసుకొని 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మీకు మటన్ లేత ఉందా ముద్రుగుందా అనే దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఇక్కడ మటన్ ఉడికేలోపు మటన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇక్కడ 2 పెద్ద మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, 2 నిమ్మకాయలు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా, 1 టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మనకు మటన్ మొత్తం చక్కగా ఉడికిపోయింది 2 విజిల్స్కి. చాలా సాఫ్ట్గా ఉడికిందండి 2 విజిల్స్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఉంటేనే సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ కొంచెం గరం మసాలా, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, 1 ఇలాచీ తీసుకోండి. తీసుకొని వేడెక్కిన ఆయిల్లో మసాలా మొత్తం వేసేయండి. మసాలా వేయగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ మనకు ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి ఒక్కసారి కలుపుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు టొమాటోని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మగ్గించండి. 5 మినిట్స్లో మనకు టొమాటో అనేది చాలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది. సిమ్లో ఉంచి 5 మినిట్స్ వరకు కలుపుతూ వేయించుకోండి, మగ్గించుకోండి. మనకు మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ టొమాటో అనేది సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇప్పుడు మనకు టొమాటో అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఈ మటన్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని
ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా చీలికలు పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా మటన్ మొత్తం చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలి ఉంటుంది. ఇంతే అండి, ఇంకా మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. డెఫినెట్గా మీరు ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే అండి, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.